పెట్టి మనకి ఇంజిన్ బోట్లు ఇచ్చి ఈ డీజిల్ పైన సబ్సిడీ పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఒక బోట్లే కాదు, మనం బోట్లు సముద్రంలో దెబ్బతింటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఆ రకంగా మత్స్యకారుల వాళ్ళు ప్రత్యేక కార్యక్రమం పెట్టారు ఎన్టీ రామారావు గారు. ఆ మహానుభావుల బట్టిలో మరి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ ప్రజా జన్మభూమి పెట్టి తర్వాత పాలన పెట్టి మారుమూల మత్స్య గ్రామాలు కూడా బోట్ల మీద ఆఫీసులను పంపించి మనకంటే పర్వాలేదు కానీ ఆ కాకినాడ ఈస్ట్ వెస్ట్ ప్రకాశం జిల్లాలో కొన్ని మత్స్యకార్మిక గ్రామాలు బోట్ల మీద వస్తే అక్కడ అధికారులు పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కార్యక్రమంలో వేరే డ్వాక్రా వాళ్ళకి అనేక పథకాలు 12 ముత్యాలంపాల్లో కూడా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకుంటూ ఉన్నాం. మరి మంచి వచ్చేటో 2004లో మన వాళ్ళు మార్పు కోరారు. మనం ఏదో మార్పు వస్తే చూస్తామని చెప్పి జగన్ ఆయన రోజు ఒక హోటల్లో భోజనం చేసేవాడట. మన ఏదో పరవాడిలో అనకాపల్లిలో ఆ పక్కనే వైఎస్ఆర్ గారు హోటల్ పోయినట. రోజు హోటల్ చేసే మనకి ఇదేం భోజనం ఇది కొత్తగా హోటల్గేనట. హోటల్గా ఇంటికి పోయిన తర్వాత ఓనర్ మంత్రి లేదట. అదే ఏదో స్వామి చెప్పినట్టు ఆ కొత్త